అంటే జగన్ అవినీతిపరుడు. జగన్ వచ్చిన తర్వాత పోలవరం ఆగిపోయింది. అంటే ఒకప్పుడు ఏటీఎం కార్డులా వాడుకున్నారు పోలవరాన్ని చంద్రబాబు. అంత స్థాయిలో కాకపోయినా ఇంచుమించు ఆ స్థాయిలో మాటలు. అది వ్యక్తిగత టార్గెట్ కాదా? ఇప్పుడు క్రిందటిసారి బాబు తన కొడుకు కోసం చేస్తున్నారు, ఇది లోకేష్ కప్పిత, ఇట్లాంటి కాన్సెప్ట్లు వచ్చినాయి. ఇప్పుడు అట్లాంటిది ఏమీ రాలా. ఎందుకంటే ఇతను కూడా ఫ్యామిలీ నేను తీసుకురాలేదు కదా. అప్పుడు లేకపోతే షర్మిలాక బ్రదర్ అనేవాడేమో, షర్మిలాక సోదరు అనాల్సి వచ్చేదేమో, లేకపోతే అట్లా, లేకపోతే భారతీయ హస్బెండ్ అనాల్సిన అవసరం రాలేదు కదా. అట్లాంటి ఏం జరగలేదు కదా ఇక్కడ. కాబట్టి మిగతాది అవినీతిని చాలా క్లియర్ గా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిని టార్గెట్ చేశారు. అది చిలకలూరుపేట అప్పటి నుంచి చెప్పారు. ఇప్పుడు డైరెక్ట్ గా ఆ ఏరియాకి బాగా యాప్ట్ అయింది. ఆ ముందు రోజు జరిగిన గొడవల కారణంగా, రామచంద్ర యాదవ్ మీద జరిగిన గొడవ కారణంగా రాజంపేటలో కరెక్ట్ యాప్ట్ అయింది. చాలా ఘాటుగానే విమర్శించారు. అది పైగా అది మిథున్ రెడ్డి నియోజకవర్గం కాబట్టి. ఒక కోణంలో చూస్తే జగన్కి లేదంటే మోడీకి, బీజేపీకి, వైసీపీకి ఒక సంబంధం ఉంది బిహైండ్ అని మొన్నటి వరకు ఉన్న దాని మీద మా ఇద్దరి మధ్య ఏం లేదని చెప్పే ప్రయత్నం ఏమైనా చేస్తున్నారా? ప్రత్యేకించి చెప్పక్కర్లేదు కదా. ఇప్పుడు జనానికి కమ్యూనికేట్ చేసింది అది. ఇప్పుడు అట్లా లేదని చెప్పాల్సిన అవసరం కూడా వీళ్ళకే ఉంది, అంతే కదా. ఆయన మాటల్లో ఎప్పుడు తేడా లేదు. ఇప్పుడు ఇంత ముందు వచ్చి మాట్లాడి వెళ్ళినప్పుడు, గతంలో జగన్ ఉన్నప్పుడు మాట్లాడి వెళ్ళారు కదా వైజాగ్, అప్పుడు కాంగ్రెస్ ని తిట్టారు, ఇప్పుడు వైసీపీని తిట్టారు. సింపుల్. ఎందుకని రాజకీయమే, ప్రోగ్రామే కదా. రాజకీయ పరమైనటువంటి కౌంటర్ వేశారు అనమాట. అది ఈ వ్యాఖ్యలతో భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఎదగడానికి ఇప్పటి నుంచే ప్రయత్నం చేస్తుందని అనుకోవచ్చా? ఆ ప్రయత్నం ఏమైనా కనిపిస్తుందా? అంటే భారతీయ జనతా పార్టీ సింగిల్ గా ఎదగడం అయితే